హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రత్న అనుపిండి యూట్యూబ్ కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎన్నో పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్న రుచికరమైన ఈజీగా చేసుకునే ఒక పొడి ఎలా చేయాలో చూద్దాము. అదే మునగాకుతో పొడి. మునగాకులో ఎన్నో రెట్ల ఏ విటమిన్, కాల్షియము, పొటాషియము ఇలా ఎన్నో పోషకాలు ఉన్నాయి. ఎన్నో రకాల వ్యాధులకి మంచి ఔషధం. ఈ మునగాకుని వారానికి కనీసం ఒక్కసారి తింటే చాలా మంచిది. ప్రత్యేకించి ఆషాఢ మాసంలో తినాలి అంటారు. ఈ మునగాకుతో మన ఛానల్లో 2-3 రకాల వంటకాలు ఉన్నాయి. వాటి లింకులు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. ఇప్పుడు ఈ పొడిని ఎలా చేయాలో చూద్దాము. ముందుగా ఫ్రెష్గా ఉన్న మునగాకు తీసుకోవాలి. ఇది మరీ ముదిరిపోకూడదు. ఇప్పుడు ఈ ఆకుల్ని వీడియోలో చూపించినట్టుగా పుల్లలు అవన్నీ తీసి ఒలుచుకోవాలి. ఇలా ఒలుచుకున్న ఆకుల్ని శుభ్రంగా కడిగి నీళ్ళలో తడి ఆరిపోయే వరకు ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మూకుడులో ఒక చెంచాడు పప్పు నూనె వేసి కొంచెం ఆకులు వేసి క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఒక్కసారి ఆకు ఎక్కువ తీసుకున్నప్పుడు వేసేస్తే పూర్తిగా వేగదు, అందుకని కొంచెం వేసి వేయించుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించినట్టుగా కలుపుతూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలాగ క్రిస్పీగా అయిన తర్వాత ఒక పళ్ళెంలోకి తీసుకుని పూర్తిగా ఆరనివ్వాలి. ఇలాగే మిగిలిన ఆకు కూడా కొంచెంగా వేయించుకోవాలి. ఈ మునగాకు పొడిని రకరకాలుగా చేస్తారు. నేను ఇప్పుడు ఆంధ్ర స్టైల్లో మాత్రం చూపిస్తున్నాను. మీకు ఇది నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది, మీకు నచ్చింది లేదు అనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. ఇప్పుడు మనం సెకండ్ టైం వేసింది కూడా వేగిపోయింది. ఇది కూడా ఒక పళ్ళెంలోకి తీసేసుకుని పూర్తిగా ఆరనిద్దాము. ఇది ఆరేలోపు మిగిలినవి వేయించుకుందాము. ఇప్పుడు అదే వేడి మూకుడులో మినపప్పు 1 కప్పు తీసుకుని మీడియం ఫ్లేమ్లో కలుపుతూ ఎర్రగా వేయించుకోవాలి. ఇక్కడ పొట్టుపప్పు తీసుకుంటే ఇంకా బాగుంటుంది. ఇష్టమున్న వాళ్ళు అది వాడుకోవచ్చు, కానీ మాడకుండా ఎర్రగా వేయించుకోవాలి. మనం మినపప్పు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో మనం వేయించుకున్న మునగాకు కూడా కనీసం 3-4 కప్పులు ఉండాలి. ఇష్టం ఉన్న వాళ్ళు ఫ్లేవర్ కోసం కావాలంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చు, కానీ నేను వేయలేదు. చూస్తుండగానే మినపప్పు కూడా ఎర్రగా వేగిపోయింది. ఇది కూడా ఒక బేసన్లోకి తీసుకుని చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే వేడి మూకుడులో మనం మినపప్పు తీసుకున్న కప్పుతోనే 1 కప్పున్నర ధనియాలు తీసుకుని మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో కలుపుతూ వేయించుకోవాలి. ఇప్పుడు ఈ ధనియాలు కూడా వేగిపోయిన తర్వాత ఒక బేసన్లోకి తీసి పక్కన పెట్టాలి. ఇప్పుడు అదే కప్పుతో 1/4 కప్పు జీలకర్ర తీసుకుని కలుపుతూ మీడియం ఫ్లేమ్లో దోరగా మంచి సువాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన జీలకర్రను కూడా ధనియాలతో పాటుగా ఆరనివ్వాలి. ఇప్పుడు పులుపుకి తగినంత చింతపండు తీసుకోవాలి. నేను ఇక్కడ పెద్ద ఉసిరికాయంత సైజు తీసుకున్నాను. తీసుకుని తడిపోయే వరకు వేయించుకోవాలి. ఇలా వేగిన చింతపండుని కూడా ఒక పళ్ళెంలోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు ఫైనల్గా మనకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ కొన్ని కారంగా ఉన్న మిరపకాయలు, కొన్ని కమ్మగా ఉండే మిరపకాయలు తీసుకున్నాను. ఈ మిరపకాయలను కూడా వేయించుకోవాలి, కానీ కొంచెం నూనె వేసి వేయించుకోవాలి, లేదంటే ఘాటు వస్తుంది. వీటిని కూడా కలుపుతూ స్లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చే వరకు వేయించుకోవాలి. ఈ వేగిన మిరపకాయలు కూడా పూర్తిగా చల్లారనివ్వాలి. మనం వేయించుకున్నవన్నీ ఆరిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పొడిలాగా చేసుకోవాలి. వేసుకోమని చెప్పాను కదా, మొత్తం అంతా ఒకేసారి వేసేయద్దు, కొంచెంగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలాగ ముందు ధనియాలు, మినపప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వేయించిన ఎండుమిరపకాయలు, మునగాకు, చింతపండు ఈ 3 కలిపి గ్రైండ్ చేయాలి. ఇలా గ్రైండ్ అయిన పొడిలో మనం ముందుగా చేసుకున్న ధనియాలు, మినపప్పు పొడి కూడా వేసి ఈ 2 బాగా కలిసేలాగా కలిపి గ్రైండ్ చేయాలి. ఈ పొడిని కూడా కొంచెంగా వేస్తూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేయాలి. అలాగే కొంచెం రుచికి బెల్లం కూడా వేయాలి. ఎందుకంటే మునగాకు కొంచెం వగరుగా ఉంటుంది, అది బ్యాలెన్స్ చేయడం కోసం బెల్లం వేయాలి. ఇష్టం లేని వాళ్ళు కొంచెం పంచదార అయినా సరే వేయాలి. అలాగే ఇష్టమున్న వాళ్ళు ఇప్పుడు వెల్లుల్లిపాయలు కూడా ఒక 4-5 పాయలు పచ్చిది వేసి గ్రైండ్ చేసుకోవాలి వీటితో పాటుగా. ఇప్పుడు నేనైతే వెల్లుల్లిపాయలు వేయలేదు. ఇలా మొత్తం ఫైనల్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక పళ్ళెంలోకో ఒక బేసన్లోకో తీసుకుని కొంచెం చల్లారనివ్వాలి. ఎందుకంటే మనం గ్రైండ్ చేసేటప్పుడు కొంచెం వేడిగా ఉంటుంది కదా,
అందుకని కొంచెం చల్లారిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఘుమఘుమలాడే మునగాకు పొడి రెడీ అయిపోయింది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఆ మజాయే వేరు. మనం రెగ్యులర్గా ఈ పొడిని తిన్నామంటే హెల్త్ బెనిఫిట్స్ కూడా హై లెవెల్లో ఉంటాయి. అన్నంతోనే కాదు, ఇడ్లీ, దోశ, ఉప్మా లాంటి టిఫిన్లతో కూడా తీసుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో, నచ్చిందా లేదా అన్నది కామెంట్ బాక్స్లో పెడతారా? మరి ఫైనల్గా నేను చెప్పేది, మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు.